హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనిస్ అంటారు. పికే కార్డ్ రీడింగ్ ఈరోజు ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. మీకు ఏ పైల్ కావాలో పిక్ చేసుకోండి. ఫస్ట్ పైల్ సన్ స్టోన్, సెకండ్ పైల్ గ్రీన్ అవెంచర్ అండ్ థర్డ్ పైల్ టైగర్ ఐ. ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశాక మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, తీసుకోండి. మీ పర్సన్ని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. తన నేమ్ ఒక 3 టైమ్స్ తలుచుకోండి మీ మనసులోని. తనతో ఉన్న ఎమోషన్స్ అవన్నీ గుర్తు తెచ్చుకోండి మీరు ఈ 10 సెకండ్స్ లోపు. ఓకే అండి, మీ పైల్ పిక్ చేసుకున్నారా? ఈ పైల్స్ పక్కన పెట్టేద్దాం. ఈ రీడింగ్ అందరూ చూడొచ్చండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. అందరికీ వర్తిస్తుంది. ఓకే, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. మెంటల్ కాన్ఫ్లిక్ట్, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీ మధ్య ఏవో ఈగో క్లాషెస్ ఉన్నాయి. పాస్ట్లో మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయ్యింది. వీళ్ళు ఇప్పుడు సెల్ఫ్ చీట్ చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో వీళ్ళు తీసుకున్న ఏ డెసిషన్ ఏదైనా అవ్వచ్చు, వీళ్ళు ఇప్పుడు సెల్ఫ్ చీట్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు మీ విషయంలో. మీరు లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింటెడ్గా ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. మీరు గుర్తొస్తే మెసేజ్ టైప్ చేసి మళ్ళీ మెసేజ్ చేయాలనుకుంటారు, మళ్ళీ ఆ మెసేజ్ డిలీట్ చేసేస్తున్నారు. మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీరు చూపించే ప్రేమకి వాళ్ళు సరిపోరేమో అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. నైట్ టైం అస్సలు నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. రాత్రులు నిద్ర పోవట్లేదు. మళ్ళీ అనిపిస్తుంది వీళ్ళకి ఏ దారి లేదు అనిపిస్తుంది. మీరు లేకపోతే ఏ దారి లేదు అనిపిస్తుంది. నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. ప్రతిరోజు మానసికంగా బాధపడుతూనే ఉంటున్నారు వీళ్ళు. మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటారు, అలాగని మూవ్ ఆన్ అవ్వలేరు వీళ్ళు. మీ ఓల్డ్ ఫొటోస్, మీ ఓల్డ్ చాట్స్ చేస్తారు కదా, మీరు చాట్ చేసుకునే ఉన్న మెసేజెస్ చూసుకుంటూ అలాగా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ మీ గురించి అన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఏడుస్తున్నారు. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. మీ విషయంలో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు లేకపోతే లోన్లీగా ఉండటం, ఎవరితోనే కలవట్లేదు, అసలు ఎవరితో కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఏం షేర్ చేసుకోవట్లేదు, ఒంటరిగా ఉంటున్నారు మీ పర్సన్. ఫస్ట్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. ఇప్పుడు సెకండ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇది. ఈ గ్రీన్ అవెంచర్ అండ్ స్టోన్ ఎవరు పిక్ చేసుకున్నారో. వీళ్ళకి లవ్ ఉంది మీరంటే, కానీ మీకు అబద్ధాలు చెప్పేవాళ్ళు, మీ దగ్గర ఎక్కువ ఏదైనా విషయాలు హైడింగ్ చేసేవాళ్ళు, పాస్ట్లో మిమ్మల్ని మోసం చేశారు వీళ్ళు.
మిమ్మల్ని మోసం చేసి ఏం జరగలేనట్టు, ఏం తెలియలేనట్టు తప్పించుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు మీకోసం మీకు వాళ్ళకి మధ్యలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మ్యూచువల్‌గా వాళ్ళతో కలిసి మీ గురించి తెలుసుకోవడం, మీ గురించి అడగటం ఇలా చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి. అలా అని మీ ముందుకు రావడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసం మీకెక్కడ తెలిసిపోతుంది, మీకెక్కడ దొరికిపోతారా అని భయపడి మీ ముందుకు రావట్లేదు మీ పర్సన్. జగల్ చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలో ఒక క్లారిటీ లేదు మీ పర్సన్కి. తన మనసులో మీరు ఉన్నారు, అలానే మీరు లేరని కాదు, మీరంటే ఇష్టం లేదని కాదు. తన మనసులో మీరు ఉన్నారు, మిమ్మల్ని వదులుకోవడం కూడా మీ పర్సన్కి ఇష్టం లేదు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో చేస్తున్నారు. అంటే మీ దగ్గరికి రావాలని ఉంటుంది, మీతో మాట్లాడాలని ఉంటుంది అనుకుంటారు, మళ్ళీ సడన్గా సైలెంట్ అయిపోతారు, లేకపోతే రావడం మానేయడం, లైక్ అలా చేస్తున్నారు మీ పర్సన్. కానీ వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. 2 విషయాల్లో కన్ఫ్యూజన్. ఒకటి, మీతో ఈ రిలేషన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ డెసిషన్ తీసుకోవాలో. ఇంకొకటి, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవట్లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏవైనా రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కదా, లైక్ అలా అన్నమాట. మీ పర్సన్ అంటే మీకు కూడా ఇష్టం ఉందని ఈ పర్సన్కి తెలుసు. అలాగే వీళ్ళు కూడా మీకు ఎప్పటి నుంచో ఏదో ఒక విషయం చెప్పాలి అనుకొని పాస్ట్లో ఆగిపోయారు. ఇప్పుడు ఎలా అయినా ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చి రావాలి అనుకుంటున్నారు, మీకు ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. మీ పర్సన్ దగ్గర నుంచి అయితే కనుక మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మెసేజ్ అయితే వస్తుందండి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. ఇది సెకండ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్. ఇప్పుడు థర్డ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో టైగర్ వాళ్ళ రీడింగ్. పాస్ట్లో మీ రిలేషన్ బ్రేక్ అయిపోయిందండి. సడన్గా బ్రేక్ అయిపోయింది, మీ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వి సడన్గా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ కొంతమంది డివోర్స్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు, సపరేషన్లో ఉండేవాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి తీసుకోవచ్చు ఈ రీడింగ్. మీ మధ్య అలా సడన్గా బ్రేక్ అయిపోయింది, డిస్టర్బెన్సెస్ అవి క్రియేట్ అవ్వడం వల్ల. పాస్ట్లో బ్రేక్ అయిపోయిన రిలేషన్ ఇప్పుడు రీబర్త్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, చాలా చేంజ్ అయ్యారు మీ పర్సన్, చాలా చేంజ్ అయ్యారు. పాస్ట్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది, మీరు గుర్తు రావడం, మీ విషయంలో బాధపడటం. ఇప్పుడు వీళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు మీ విషయం, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా చేంజ్ అయ్యారు. ఈసారి మీతో కలవడానికి మీ పర్సన్ వస్తే కంప్లీట్ చేంజ్ అయ్యే వస్తారు. 100% ఈ పర్సన్ అయితే చేంజ్ అయ్యారు, మీ దగ్గరికి వస్తారండి. ఇప్పుడు ఈ పర్సన్లో రియలైజేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ వాల్యూ మీ పర్సన్కి క్లియర్గా అర్థమవుతుంది. థర్డ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఈ 3 పైల్స్ రీడింగ్లో ఏ పైల్ రీడింగ్ రిజనేట్ అయ్యిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.